అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం నందు సోమవారం కర్ణాటక రాష్ట్రం నుండి కానుకగా తెచ్చిన అపురూపమైన శక్తిగల మకరతనంది విగ్రహాన్ని భక్తుల దర్శనార్థం ప్రదర్శించారు. ముందుగా ఆలయంలో శివలింగానికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ కమిటీ సభ్యులు ఓఎంకే ప్రసాద్ మాట్లాడుతూ, హంపీకి చెందిన పవన్ సాయి శర్మ అనే స్వామీజీ ఆధ్వర్యంలో ఈ మకరతనంది విగ్రహాన్ని ప్రజల సందర్శనార్థం గుత్తి పట్టణంలో పెట్టామన్నారు. గుత్తి పట్టణంలోని వివిధ ఆలయాలలో 3 రోజుల పాటు ఈ మకరతనందిని విగ్రహాన్ని ప్రజల దర్శనార్థం ఆలయాల్లో ఉంచుతామన్నారు. భక్తాదులు పెద్ద ఎత్తున ఈ మకరత నందిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. వచ్చిన భక్తాదులకు ఆలయ కమిటీ వారు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ప్లీజ్ నా వద్దని చెప్పినారు. వద్దు, మేమే తీసుకోలేదు తెలుసా. మేము దాని చుట్టూ నెల నుంచి बोलसा ఇది ఎక్కడ మళ్ళా ఎక్కడ స్థాపిస్తారు? స్వామి ఎక్కడ చెప్తే అక్కడ స్వామి పేరు చెప్తున్నారు. ఆయన పక్క ఒకరొకరు తర్వాత ముక్కోండి. ఐడియా అదే మొత్తం మాట్లాడుతుంది. ఈ ప్రజల భక్తుల దర్శనార్థం ఈ మకరతనంది అని చెప్పి 200 ఏళ్ళ చరిత్ర కిందిది. ఇది ఒక పవన్ సాయి శర్మ గారు అని చెప్పి ఒక స్వామి మాకు పరిచయం అయింది. ఆయన హంపి నుంచి తేవడం జరిగింది. ఇంకా వచ్చేసి సార్ మీరంతా కొంచెం గుర్తులు అంతా కొంచెం ఇవ్వండి అంటే నేను తీసుకొని వచ్చి ఇంకా మన ప్రజల దర్శనార్థం అందరికీ పెట్టాం స్వామి. సోమవారం 25 తారీఖు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శివాలయంలో మనలో చౌకీ దగ్గర దాంట్లో 26వ తారీఖు అమ్మవారిశాల గుత్తి ఆదేశం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు. మళ్ళీ 27వ తారీఖు అయ్యప్ప స్వామి గుడి అందులో శివాలయంలో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు దర్శనార్థం ప్రజల దర్శనార్థం పెట్టాము. దయచేసి అందరూ దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకోండి. దీనిలో వీళ్ళ స్వామి చెప్పడం ఏమంటే, ఒక 11 నోట్లు మీకు శక్తి ఉన్న నోట్లు ఎన్నైనా కానీ 11 నోట్లు దారంలాగా కుట్టి నందికి హారంలాగా వేసి మీరు చెవులో ఏదైనా చెప్తున్నారంటే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఏదైనా అప్పులు బాధలు ఏమైనా ఉన్నా కానీ, ఫైనాన్షియల్ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ అన్ని సమస్యలు తీరిపోతాయని స్వామి చెప్పారు. ఆ విధంగా దర్శించుకుంటే అందరికీ మంచి స్వామి. దయచేసి అందరూ దర్శించుకోవాలని అందరి ప్రజలందరూ కోరుతున్నాను.